జనతా గ్యారేజ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ఎంట్రీగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా కథలు విని ఫైనల్ గా బాబీ చెప్పిన జైలవకుశ సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా బిజినెస్ తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జనతా గ్యారేజ్ కలెక్షన్స్ 85 కోట్లు రాగా ఇప్పుడు జైలవకుశ ప్రీ రిలీజ్ బిజినెస్ 85 కోట్లు చేస్తూ ఉండడం విశేషం. ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే బిజినెస్ లో ఎన్టీఆర్ కెరియర్ లోనే కాదు ఏ సినిమాకు లేనంత క్రేజ్ వచ్చింది. నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ తారక్ జైలవకుశ రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా బిజినెస్ ఏరియాల వారీగా నైజాం 28 కోట్లు, సీడెడ్ 15 కోట్లు, ఆంధ్రాలో 40 కోట్ల దాకా జైలవకుశ హంగామా చేస్తుంది. సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తుండడం, ఫస్ట్ లుక్ లో తారక్ నెగిటివ్ లుక్ తో సంచలనం సృష్టించడం ఇదంతా జైలవకుశ మీద గురి పెట్టుకునేలా చేశాయి. కళ్యాణ్ రామ్ కూడా జైలవకుశ మీద ఉన్న నమ్మకంతో బడ్జెట్ లిమిటెడ్ లేకుండా పెట్టేస్తున్నాడట. కేవలం తెలుగు 2 రాష్ట్రాల్లో 85 కోట్ల బిజినెస్ చేసిన జైలవకుశ వరల్డ్ వైడ్ ఇంకెంత రికార్డు రేటుకి పెరిగిపోతుందో చూడాలి. సినిమాలో రాశి ఖన్నా, నివేద థామస్ల గ్లామర్ కూడా అదనపు ఆకర్షణ అవుతుందట. దేవి మ్యూజిక్ అదిరిపోయి సాంగ్స్ వస్తున్నాయట. సో మొత్తానికి జైలవకుశ రాబోతున్న క్రేజియస్ట్ సినిమాలో ఒకటి. మరి ఈ సినిమా వసూళ్ల పరంగా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి.